ఈరోజు మన ప్రయాణం కాకినాడ నుంచి ఇప్పుడు యానం వచ్చామండి. యానం దాటాక బాలయోగి వంతెన ఎక్కేస్తున్నామండి. తొలి దళిత లోక్సభ స్పీకర్ జిఎం బాలయోగి గారు ఈ వంతెన నిర్మించారండి. ఆయన చొరవతో ఈ వంతెన పూర్తయి కోనసీమ ప్రజల కష్టాలు తీరాయండి. మాటల్లో ఉండగానే పంచముఖ ఆంజనేయ స్వామి రోడ్డు పక్కన మనకు దర్శనమిస్తారండి. జై హనుమాన్ అనుకుంటూ మన ప్రయాణం ముందుకు సాగిద్దామా మరి? కాశీ వెళ్లి కాశీలో స్నానం చేసిన ఫలితం పొందాలి అంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలిటండి. ఆ క్షేత్రం ఏమిటో మీకు తెలుసా? నది గర్భంలో ఆలయం దేవతల కోసం, నది ఒడ్డున ఆలయం మన కోసం. ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, రండి రశ్మితో ఛానల్లో వీక్షిద్దాం. ఇక్కడ ప్రవహించే నదికి వృద్ధ గౌతమి అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయితే ఇంకెందుకు ఆలస్యం, అక్కడ ఆలయ విశేషాలు అన్నీ మనం రశ్మితో ఛానల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ రశ్మితో ఛానల్కు స్వాగతం. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు గుర్తొస్తాయండి. ఒకవైపు అందమైన కాలువ, మరొక వైపు గలగలా పారే గోదావరి. ఎటు చూసినా పచ్చని పైర్లతో టీవీగా తలెత్తుకుని నుంచున్న కొబ్బరి చెట్టుల సోయగాలతో అందాలతో నల్లటి తారు రోడ్డుపై మన కారు రై రైమని పోతుంటే ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమర్చిపోయానండి. నిత్యం చుట్టూ కాంక్రీటు గోడల మధ్య జీవించే మనకు అప్పుడప్పుడు ఇలాంటి పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి మన్ని పలకరిస్తే ఎంతో బాగుంటుంది కదండి. ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నట్టుగా ఉండే మన ఈ ప్రయాణం కాట్రేనుకోన మండలంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఆలయాన్ని వీక్షించడానికండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాట్రేనుకోన మండలం కుండలేశ్వర గ్రామంలో నెలకొని ఉన్న కుండలేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందాం. ఈ ఆలయం కాకినాడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమలాపురం నుంచి 23 కిలోమీటర్ల దూరం అండి. మురమళ్లకు అతి సమీపంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. మురమళ్ళ నుంచి మనం ఆటో మాట్లాడుకుని రావచ్చండి, లేకపోతే మన సొంత వాహనాల్లోనే రాగలం. మాటల్లో ఉండగానే మనం నదీ పరివాహ ప్రాంతం దగ్గరలోకి వచ్చేసామండి. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద జంటనాగుల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దర్శించుకుందాం రండి. ఈ పక్కనే ఉన్న గోదావరి మాతను కూడా దర్శించుకుందాం. ప్రతిరోజు అమ్మకు పూజ చేస్తారు. గోదావరి పుష్కర సమయంలో గోదావరి మాతకు విశేష పూజలు జరుగుతాయి. అలంకార భరితుడైన పెద్ద నందీశ్వరుడు వీక్షిస్తున్న శివయ్యను, కాశీ విశ్వేశ్వరుని మనం కూడా దర్శించుకుందాం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ముందుకు సాగుదామా మరి? గౌతమ మహర్షి తన గోహత్యా పాపం విముక్తి పొందడానికై నాసిక్ త్రయంబకంలో ఉన్న గోదావరిని తీసుకురావడానికి బయలుదేరగా దారిలో గౌతమ మహర్షికి దాహము వేయగా ఒక ఇంటికి వెళ్లి దప్పికగా ఉంది అనగా ఆమె నీటిని ఇచ్చింది. నీటిని స్వీకరించిన గౌతమ ముని వివాహం చేసుకోమని కోరగా వయసులో మీరు నాకన్నా పెద్దవారు అని చెప్పి గౌతమ మహర్షి తన వెంట గోదావరిని తీసుకొస్తూ ఉండగా ఆ యువతి కూడా గౌతమ మహర్షిని వెంబడిస్తూ వస్తోంది. గోహత్య జరిగిన ప్రదేశమే గోవూరు. దాన్నే ఇప్పుడు మనం కొవ్వూరుగా పిలుచుకుంటున్నాం. రాజమండ్రి దాకా అఖండ గోదావరిగా ప్రవహించిన ఈ గోదావరి నది 7 పాయలుగా చీలి గౌతమ ముని వెనకాల వచ్చినందుకు దీనిని గౌతమ నదిగా, వృద్ధ యువతి దీనిలో స్నానం చేయడం మూలాన తన వృద్ధాప్యం పోగొట్టుకుంది. అందుకని వృద్ధ గౌతమి అని ఈ పాయకు పేరు వచ్చిందండి. ఈ వృద్ధ గౌతమి నదిలో స్నానం చేసే భక్తులు కొంచెం మట్టిని తీసుకుని నీటిలో వేసి ఈ శ్లోకాన్ని చదువుకోవాలండి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తాం ఆహారాదం ప్రకల్పయ. ఈ నదిలో స్నానమాచరించిన వాళ్ళకి వృద్ధాప్యం పోతుందని, యవ్వనవంతులు అవుతారని ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అనంతం, అంతా ఇంత అని వర్ణించలేము, కోటి రెట్లు ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు నారదుడికి బ్రహ్మదేవుడు. అప్పుడు నారద మహర్షి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామి కూడా అర్థం చేసుకున్నాడు నారదుడు అని మనకి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తాం. ఈ నది ఒడ్డున ఎన్ని చేపలున్నాయండి. మనం కూడా నదిలో దిగి నీళ్లు జల్లుకుని స్వామివారిని దర్శించుకుందాం
రండి. ఈ వృద్ధ గౌతమి నదిలో మరొక విశేషం కూడా ఉందండి. గంగాదేవికి సముద్రుడు ఇచ్చిన 2 కుండలాలలో ఒక కుండలమును నదిలో శివయ్యకు సమర్పించి కంచుగుడిని నిర్మించి దేవతలందరూ స్వామివారిని తెల్లవారుజామున 2 గంటల నుండి 3 గంటల మధ్య కాలంలో దేవతలందరూ నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అర్చించుకుంటారట. ఆ సమయంలో యోగశక్తి కలిగిన వారికి ఇప్పుడు కూడా వేదమంత్రాలు వినబడతాయటండి. 2వ కుండలం నది ఒడ్డునున్న కుండలేశ్వరం అనే గ్రామంలో ఉన్న కుండలేశ్వర స్వామికి గంగాదేవి బహుకరించి మనందరం స్వామివారిని పూజించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆలయంలో తూర్పు వైపు ఉన్న ద్వారంపై శివయ్య, అమ్మ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఈ ద్వారం ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారంపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కొలువై ఉంటారు. సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాలు బహుమతికి ఇచ్చాడు. కుండలము అనగా చెవిపెట్టిన పోగుని అర్థం. ఇస్తే ఆ గోదావరిలో సముద్రంతో నాథ నాకు బహుమతికి ఇచ్చారు ఈ 2 కుండలాలని, నన్ను అలంకరించుకోమని ఇచ్చారు, నేను అలంకరించుకోవడం కాదు. మనిద్దరము కలిసిన ఈ ప్రాంతం మనిద్దరి జ్ఞాపకార్థం, లోక కళ్యాణార్థమై మానవుల పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున ఒకటి, దేవతల పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ఒకటి. ఆలయంలో మనం ప్రదక్షిణ చేస్తూ మరిన్ని విషయాలను తెలుసుకుందాం పదండి. ఆలయంలో ప్రవేశించగానే ఎత్తైన బంగారపు వర్ణంలో ఉన్న ధ్వజస్తంభం చూడముచ్చటగా మనకు దర్శనమిస్తుంది. దేవతలు, మునీశ్వరులు పూజించి అర్చించిన క్షేత్రం ఈ కుండలేశ్వరం. 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు ఈ ఆలయాన్ని సందర్శించినట్టుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. అల్పాయుష్కుడైన మార్కండేయుడిని తీసుకుపోవడానికి యముడు రాగా మార్కండేయుడు శివయ్యను కౌగిలించుకుని చంద్రశేఖర స్తవాన్ని స్తుతిస్తూ ఈ కుండలేశ్వర స్వామిని ఈ శ్లోకంతో వేడుకుని చిరంజీవుడయ్యాడు. కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంధకమద్రితామర పాదపం మదనాంధకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్మది వైహమా. ఆలయ ఉపరితలంపై మార్కండేయుణ్ణి యమపాసం నుంచి కాపాడడానికి వచ్చిన శివయ్యను మనం దర్శించుకోవచ్చు. ప్రదక్షిణ మార్గంలో హనుమంతుల వారిని మనం దర్శించుకోవచ్చు. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర, జై కపీసతి హిలోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనిపుత్ర పవనసుతనామ. జై హనుమాన్. అమ్మకి ఇష్టమైన జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి ముందుకు కదులుదాం. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే ఆలయ గోపురంపై 24 శివలీలలతో 72 విగ్రహాలు ఎంతో అద్భుతంగా అమర్చారండి. విశాపహరణమూర్తి, లింగోద్భవమూర్తి, త్రిపురాసుని సంహరించడానికి వెళ్తున్న శివయ్య మూర్తి. ఆలయ గోపురం ముందు భాగంలో ఉపరితలంలో బ్రహ్మదేవుడు, వృషభవాహనుడైన శివయ్య, గణపతి ఒకటేంటండి, ఒకటిని మించిన ఒకటి ఎంతో అద్భుతంగా ఈ ఆలయ గోపురంపై అమర్చారు. కనకదుర్గా అమ్మ ఇక్కడ గ్రామ దేవతగా వెలిసింది. మనం చండీశ్వరుని కూడా దర్శించుకుని మన ప్రదర్శన కొనసాగిద్దామా మరి? బంగారపు వర్ణంలో సహస్ర కమలంలో ఉన్న ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ఆ పక్కనే ఉన్న నందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుని శివయ్య దర్శనానికై లోపలికి వెళ్దామా మరి? శివయ్యను దర్శించుకోవాలంటే నంది అనుమతితో పాటు ద్వారపాలకులైన మహాకాలుడు, మహానందుడిని కూడా మనం అనుమతిని అడగాలండి. వారి అనుమతిని తీసుకుని స్వామివారి దర్శనానికై లోపలికి వెళ్దాం. ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకు ఎడమ భాగంలో గణపతిని, కుమారస్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. మనకు కుడి భాగంలో పార్వతీ అమ్మ కొలువై ఉన్నారండి. శ్రీమాత్రే నమః.
గర్భగుడి ఉపరితలం చూడండి, ఎంతో బాగుంది కదా. స్వామివారి అభిషేకాన్ని మనం కూడా తిలకిద్దాం. స్వామివారిని చూడండి. స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ లింగాకారం కుండలాకారంలో ఉండేది ఈశ్వరుడు. కుండలము అనగా చెవిపెట్టిన పోగుని అర్థం. చూడండి, ఈ పక్క పల్లంగా ఉంది, ఇలా గోడుగా ఉంచారండి. రింగు, చెవిపెట్టిన రింగు. కుండలము కుండలేశ్వరుడు, అందుకే కుండలేశ్వర స్వామిని పిలుస్తారు. కుండలేశ్వర స్వామి కుండలాకారంలో ఉంటాడు ఈశ్వరుడు, అందుకు కుండలేశ్వర స్వామి. కుండలేశ్వర కుండలేశ్వర రక్షమాం, కుండలేశ్వర కుండలేశ్వర పాహిమా. మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం ఉమాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు. కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని శ్రీనాథుడు కాశీ పురాణంలో. ఐదు తలల నాగేంద్రుడితో పార్వతీ కుండలేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు. విశేషంగా జనం వచ్చి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. పుష్కరాల్లో కూడా లక్షల మీద వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈ స్వామి కార్తీక మాసం నెలలు కూడా స్వామివారి జనం వచ్చి భక్తులు వస్తారు. మాఘమాసం, మాఘ ఆదివారం, మాఘ శనివారం, మాఘ పాదవారం బాగా ఎక్కువగా స్వామివారి. మాఘ శుద్ధ ఏకాదశి స్వామివారికి మహోత్సవాలు జరుగుతాయి. ఈ కుండలేశ్వర స్వామికి క్షేత్రపాలకుడుగా వేణుగోపాల స్వామి కొలువై ఉన్నాడు. పిఠాపురం జమీందారు గారు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకై రాగా ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకోగానే 1992లో నడవపల్లి గ్రామానికి చెందిన శ్రీ గంధి నీలప్ప గారి కుమారుడు సూర్యనారాయణమూర్తి గారి దంపతులచే ఈ ఆలయం పునరుద్ధరించబడింది. పురాణాల ద్వారా ఈ క్షేత్రంలో మరొక విశేషమండి, ప్రతిరోజు కాశీలో ఉన్న గంగ భక్తుల పాపాలను అంటించుకుని నల్లగా కాకి రూపంలో మారి ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వచ్చి ఈ కుండలేశ్వరంలో వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరించి హంసగా మారి తిరిగి కాశీకి వెళ్ళి ఎవరైతే కుండలేశ్వరంలో స్నానము చేసి కుండలేశ్వరుని దర్శించుకుంటారో వారిని శివ సాన్నిధ్యం పొందాలని ఆశీర్వదిస్తుందిటండి. వాళ్ళ గాన గంగాదేవి అంటుందట, ఈ భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేశాడు కనుక వీడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివ సాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తున్నాడు. స్నానం చేసి వెళ్తే కాశీతో సమానమైన ఈ కుండలేశ్వర స్వామికి మీరు కళ్యాణ మండపానికై అన్న సంతర్పణకై ఏదైనా సేవ చెయ్యాలని అనుకుంటే ఈ కాళ్ళకూరి కామేశ్వరరావు గారిని సంప్రదించగలరు. శంకరాచార్యుల వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంటే ఈ కుండలేశ్వర మహిమ అంతా ఇంతా కాదండి. 15వ శతాబ్దానికి చెందిన శ్రీనాథుడు కుండలేశ్వర స్వామి మహిమను వర్ణించాడు.
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కుండలేశ్వరంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నాక కాశీ వెళ్తే వారికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది. మనం కూడా కాశీ వెళ్లే ముందు ఈ కుండలేశ్వరానికి వచ్చి వృద్ధ గౌతమిలో స్నానమాచరించి కుండలేశ్వరుని దర్శించుకుందాం. మనం కూడా కాశీ ఫలాన్ని పొందుదాం. స్నానార్థ దర్శనాదు, నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి దానం చేసిన, స్పర్శనార్థ దర్శనాదు, కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్యపడేది. కోటి యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? 10,000 గోవులను దానం చేసినంత ఫలితం వస్తుంది. 1975లో శ్రీ కాళ్ళకూరి రాజనరేంద్రుల వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి సతీమణి 42 తులాల బంగారాన్ని అమ్మి ఈ ఆలయం గోపురంపై 24 శివ లీలలతో పాటు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఎన్నెన్నో పరిమళాలు, అన్నన్ని శివనామాలు. ఆ భూతనాథుణ్ణి ఏ విధాన కొలిచినా స్తుతించినా అక్కున చేర్చుకుంటాడు, కరుణిస్తాడు. దేవతలు, ఋషులు, కవులు, సామాన్యులు అర్చించిన మహిమాన్విత క్షేత్రం ఈ కుండలేశ్వరం. ఈ వృద్ధ గౌతమి నది ఒడ్డున వెలిసిన కుండలేశ్వర స్వామిని నాతో పాటు మీరు కూడా దర్శించారని, ధన్యులయ్యారని తలుస్తూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. వీడియో నచ్చిన మీరందరూ కుండలేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ రశ్మితో.